హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యామ్ ప్రసన్న. ఈ వీడియో మీరు ముందుగా చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ డ్రెస్ని నేను ఎలా స్టిచ్ చేశానో, బ్లౌజ్ పార్ట్ని దానికి ఎలా ఫ్లవర్స్ కుట్టానో ఈ వీడియోలో మీరు ఫుల్గా తెలుసుకోండి. ఫస్ట్ అయితే నేను కాటన్ క్లాత్ని, అంటే నా దగ్గర 2 పీసెస్ క్లాత్ ఉంది, అందుకని నేను దాన్ని జెయింట్ చేసి చుట్టూ 4 మూలలు మల్చి కుట్ట, అంటే దారం పూసలు బయటికి రాకుండా మలిచేసి నీట్గా ఫినిషింగ్ కుట్టేసి. నార్మల్గా దీనికి సన్న కుట్టు పెట్టలేదు, అంగడి కుట్టు పెట్టా. ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు, దేనికైనా లైనింగ్ లెక్క అనుకొని మళ్ళీ ఇప్పడానికి కష్టమైద్దని అలా అంగడి కుట్టు పెట్టా. ఇప్పుడు వచ్చేసి మిడిల్ పోర్షన్ వచ్చేసి ఫిల్స్ పెడుతున్నా. నేను ఈ కుచ్చులు పెట్టుకోవడానికి చిన్న స్క్రూ డ్రైవర్ని యూజ్ చేస్తున్నా. ఎంత షార్ట్గా చిన్నగా ఉందో చూడండి. ఇది మిషన్తో వచ్చింది, అందుకని దీన్ని మిషన్ దగ్గరనే పెడతా, ఇలా కుచ్చుల కోసమే స్పెషల్గా. ఇలా ఫిల్స్ పెట్టుకుంటా, దగ్గర పెట్టుకోవాలి. పాప చిన్న కాబట్టి నేను బ్లౌజ్ను కూడా చిన్నగా కుడుతున్నా. అదే పెద్ద పిల్లలకు కుట్టాలనుకుంటే మాత్రం వాళ్ళ హైట్ను మెజర్మెంట్ చేసుకోవాలి, అలాగే రౌండ్ను చూసుకోవాలి. అంటే చుట్టూ కొలత తీసుకొని కుట్టుకోండి, ఈజీగా అయింది. ఈ మెథడ్ అయితే చాలా ఈజీ. మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, నార్మల్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని కుట్టకుండా కట్టొచ్చు కదా అని. కట్టొచ్చు, బట్ ఏంటిదంటే స్కిన్ కనబడుతుంది. ఇది వైట్ క్లాత్ కాబట్టి పక్కా స్కిన్ కనబడిపోతుంది. అదే ఇలా ఫిల్స్ పెట్టుకొని అటొకటి ఇటొకటి అంగడి కుట్టేసి నీట్గా కట్టేస్తే మాత్రం ముందట ఫినిషింగ్ బాగుంటుంది, ఏం కనబడదు, స్కిన్ కనబడదు. బ్యాక్ సైడ్ ముడేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ మెథడ్. మీకు ఫుల్ అయిపోయినాక అంటే కుట్టాక మీకే అర్థమైపోతుంది భలే ఉంది అని అనుకుంటున్నా నేను. మాకైతే చాలా ఈజీగా ఉంది. మళ్ళీ పిల్లలు కూడా కదలకుండా ఉండలేరు, వాళ్ళు అది కట్టాక కదలకుండా ఉండాలి. క్లాత్ ఎక్కడ పడితే అక్కడ ఊడిపోద్ది. ఇది మాత్రం ఎంత కదిలినా కానీ మనం లాస్ట్ వేసే ముడి దగ్గరనే బేస్ ఉంటుంది, మిగతా అదంతా ఇంత కూడా కదలదు. ఫ్లవర్స్ కూడా మనం కుచ్చినాక నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా ఫ్లవర్స్కి కూడా. ఇప్పుడైతే నాకు మెయిన్ పార్ట్ అయిపోయింది. ఇది ఫ్రంట్ చెస్ట్ కాడ వచ్చే పార్ట్. నేను ఇప్పుడు లాస్ట్ ముడేసే కాడ కూడా ఫిల్స్ అనేది దగ్గరికి జరుపుకుంటా కుట్టేస్తా. చూడండి, నేను ఒకదాని కింద ఒకటి అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఇలా మలిచేసా. మన కొంగు కాడ మలుస్తాం కదా, అలా మలిచేసి అక్కడ రబ్ చేసేసా మిషన్తోని. మీకు ఇక్కడ మిషన్ లేకపోతే చేయితోని కుట్టేసుకోవచ్చు, అంటే సూత్తోని దారం పెట్టేసి నార్మల్గా ఒక కుట్టేస్తే సరిపోతుంది. ఇంకో పక్కలో కూడా అలానే చేశాను నేను. ఇలా చేస్తే మాత్రం మీకు ఎక్కువ క్లాత్ పట్టింది అన్నట్టు అనిపించదు, మళ్ళా ఇలా ముద్ద కనబడదు, నీట్గా ఫినిషింగ్ వస్తుంది నా అభిప్రాయం. మీరు దానికైతే బ్లౌజ్ పార్ట్ అయిపోయింది. మెయిన్ పార్ట్ ఇది ఫ్రంట్ వచ్చేది, చెస్ట్ దగ్గర వచ్చేది, అవతల వచ్చేదేమో కట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అయితే తర్వాత వచ్చేసి అయితే నేను ఫ్లవర్స్ కాడలు తీస్తున్నా. మ్యాక్సిమం ఎన్ని ఫ్లవర్స్ పడతాయో అదొక క్వశ్చన్ ఉంటుంది మీకు. 1 ఇయర్ నుంచి 4 ఇయర్స్ వరకు ఈ పిల్లలను రెడీ చేస్తారు. ఇలా వాళ్ళకైతే 1/2 కేజీ పడుతుంది, పెద్ద పిల్లలకైతే 1/2 కేజీ పడుతుంది దగ్గర కూర్చుంటే. వీటిని కుచ్చడానికి నేను సూది తీసుకుంటున్నా, చాలా చిన్న సూది, హెమ్మింగ్ సూది అంటారు దీన్ని, లేకపోతే ఇంట్లో నార్మల్గా వాడే సూది కూడా వాడచ్చు. పెద్ద సూది మాత్రం వాడకండి, ఫ్లవర్స్ ఇవి విచ్చుకపోతాయి, ఖరాబ్ అయిపోతాయి. అది అంత పెద్దగా బయటికి వచ్చే వరకు రెక్కలన్నీ ఊడిపోతున్నాయి. ఫస్ట్ నేను దాంతోనే ట్రై చేసా, దాంతో రాకపోయే వరకు నేను ఈ చిన్న సూదితో ట్రై చేస్తున్నా. ఏం లేదు, ఒకటి కింది నుంచి గుచ్చి మళ్ళీ ఫ్లవర్ మధ్యలో నుంచి కుచ్చడమే, మధ్యలో ముళ్ళేసుడు ఏం లేదు. అట్లనే కంటిన్యూగా ఒక సైడ్ కుచ్చాక ఇంకో సైడ్ అలా కుచ్చుకుంటే సరిపోతుంది. మిడిల్ పోర్షన్ మాత్రం ఇలా కొంచెం వీ షేప్ వచ్చేలా చూసుకోవాలి, అంతే, ఇందులో ఏం లేదు. మళ్ళా హామ్ హోల్, అదే చంక భాగంలో వచ్చే వరకు ఏంటిదంటే ఫ్లవర్స్ కూర్చోవద్దు, ఎందుకంటే పిల్లలు కాబట్టి కుచ్చుకోపోతుంది అని ఏడుస్తారు, వాళ్ళకి ఇరిటేట్ అవుతుంది. ఇప్పుడు ఒక పోర్షన్ అయిపోయింది, అంటే ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు మిడిల్లో ఇలా ఒక లైన్ టైప్ ఉంటుంది తనకి, అలా లైన్ టైప్ కూడా కుచ్చుతున్నా. ఇంకా ఓపిక ఉంటే దీంట్లో చాలా టైప్ చేసుకోవచ్చు. ఇంకా చామంతులతోనే కుచ్చాలి అని రూల్ ఏం లేదు, జస్ట్ నాకు ఈ కాంబినేషన్ నచ్చిందని తెచ్చా కాబట్టి. కానీ అట్టర్ ఫ్లాప్ అయింది, కలర్ కాంబినేషన్ చూసి చేసా కానీ అంత బాగా అనిపించలే నాకు కుచ్చాక. మీరు ఇందులో ఎల్లో కలర్తోని చేయడం మంచిది, ఎల్లో బాగా అట్రాక్టివ్గా కనబడుతుంది, మంచిగా లుక్లో కూడా బాగుంటుంది.
మీరు ఇదే కలర్లో కావాలి, కొంచెం పింక్ కలర్లో కావాలంటే మాత్రం పింక్ రోజెస్తో కూడా చేయొచ్చు. రోజు ఇంకా బాగుంటాయి, కానీ అంత రెక్కలు అంత స్టిఫ్నెస్ ఉండవు వీటి లెక్క. చామంతుల్లో చేయాలంటే మాత్రం ఎల్లో దానికే మీరు పక్కా ఫిక్స్గా అండి. తర్వాత వచ్చేసి నేను ఇంకో సైడ్ కూడా కూర్చుతున్నా. ఇక్కడ ఏంటంటే దగ్గర కూర్చోాలి. ఒక్కటి ఊడిపోయినా కానీ ఇంకోటి ఆ ప్లేస్ని కవర్ చేసేటట్టు ఉంచుకోవాలి. ఎప్పుడైనా కానీ దూరం గుచ్చుకోవద్దు. ఈ ఫ్లవర్ నేను ఒక సాంగ్ అనుకున్నా బేసికల్గా శకుంతలంలో ఒక సాంగ్ ఏంటిదంటే ఋషివనంలో అని ఒక సాంగ్లో తను మొత్తం కాస్ట్యూమ్ మొత్తం ఫ్లవర్స్తోనే ఉంటుంది. వైట్ కాంబినేషన్ కరెక్ట్ రొటీన్గా ఉంటుంది. ఫ్లవర్స్ మాత్రమే వేరుగా ఉంటాయి. అందులో నాకు ఒకటి ఈ చామంతితోనే ఉంటుంది, కానీ తనది బ్రైట్గా ఉంటుంది చామంతి. అలా దొరకలేదు. నేను అలా అని వీటిని తెప్పించా, కానీ అట్టర్ ఫ్లాప్ అయింది. ఎల్లో బెటరు, ఇందులో ఎల్లో కూడా వాడతాను. నేను ఇక్కడ గుచ్చేటి ఏంటి అంటే కాళ్ళకు చేతులకు పెట్టుకునే ఫ్లవర్స్ దండాలు. ఇవి మొత్తం 7 దండాలు గుచ్చుకోవాలి. ఈ ఫ్లవర్ని ఎట్లా గుచ్చుకోవాలంటే మిడిల్లో నుంచి తీయొద్దు, సైడ్ అంటే కింద కాండం ఉన్న కాడ కొంచెం గట్టిగా ఉంటుంది ఆ ప్లేస్లో బేసికల్గా గుచ్చాలి. అట్లయితేనే ఫ్లవర్స్ చాలా సేపు ఆగుతాయి. మిడిల్లో కూర్చుతే మీకు ఊడిపోతాయి. నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాయి కూడా. ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్నది కదా, ఆ గ్రీన్ కలర్ దాంట్లో కూర్చోాలి. ఒకవేళ మీకు ఇంకా అర్థం కాకపోతే వెనక్కి స్కిప్ చేసి ఒకసారి క్లారిటీగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇవి ఒక్క సైజు ఉండేటట్టు చూసుకోండి. చేతులకైనా కాళ్ళకైనా పాపడి బిళ్ళకైనా చెవుల కమ్మలకైనా కానీ ఒక్కటే సైజు చిన్నదే చూసుకోండి. ఎక్కువ పెద్దవి వద్దు, చిన్నపిల్లలు కాబట్టి. నాకు ఇవే ఇంకా పెద్దగా అనిపించినాయి, మోక్ష చెవులకు పెట్టినాయి. అలా కాకుండా ఇంకా కొంచెం మొగ్గల టైప్ తీసుకున్నా బెటరే. చేతులకు కాళ్ళకైతే పర్లేదు ఈ సైజు, మరీ పెద్దగా కాకుండా అయితే చూసుకోండి. వడ్డాలం అలా పెట్టాలంటే మాత్రం పెద్దవి పెట్టుకొని దాని మధ్యలో ఇంకో ఫ్లవర్ గుచ్చుకున్నా బాగుంటుంది. సేమ్ టు సేమ్ కావాలంటే దొరకవు కదా మనకు. వీటితోనే మనం అడ్జస్ట్ కావాలి, కానీ కేర్ఫుల్గా గుచ్చుకోవాలి. ఫ్లవర్స్ని ఎలా తెచ్చుకోవాలంటే కాండము పచ్చగా ఉన్నాయి, ఫ్రెష్ అనుకోవాలి. ఒకవేళ పువ్వుల రెక్కలైనా కాండమైనా కొంచెం బ్రౌనిష్గా అయిందంటే అవి ఎప్పటివో పాత పువ్వులు అనుకోండి. పచ్చగా ఉన్న పువ్వులే తెచ్చుకోండి మ్యాక్సిమం మీరు. నేను చూపించింది ఏంటంటే అది తన మోక్షకి నేను కొన్న హెయిర్ బ్యాండ్. అది లూజ్ అయిపోయింది, అంటే లోపల స్ప్రింగ్ టైప్ ఉంది. అది చాలా లూజ్ అయిపోయి పెద్దగా అయిపోయింది. చిన్నగా ఉన్నది పెద్దగా అయిపోయింది. ఆ ఫ్లవర్స్కి ఈ పూసలు చాలా సెట్ అయినాయని అది కత్తిరించేసిన. మొన్నటి వరకు ఏమనుకున్నా అంటే అది పడేద్దామని అనుకున్నా, కానీ ఇవి పూసలు యూజ్ అవుద్ది కదా అనుకొని పక్కనే పెట్టేసిన. ఇప్పుడు అవి యూజ్ అయినాయి. ఏం లేదు, ఒక 3-4 ఫ్లవర్స్ గుచ్చాక మధ్యలో ఒక పూస పెట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా జూమ్లో, అలా రిటర్న్ మళ్ళా ఆ పూస మధ్యలో నుంచే తీయండి. స్టిఫ్గా ఆగిపోతాయి, ఒక ముడి వేసినట్టు బరాబర్ అవుతుంది మీకు. ఇది కూడా మీకు అర్థం కాకపోతే మంచిగా జూమ్ చేసి చూడండి. యూట్యూబ్లో జూమ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇంకా ఇక్కడ ఇంకో క్వశ్చన్ రావచ్చు, ఈ పూసలే వాడాలా అని. ఈ పూసలు అయితే ఏం అవసరం లేదు, జస్ట్ నేను నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను పెట్టా. అవి కూడా నేను కట్టాక కనబడలేదు. ఒకవేళ మీరు ఇలా కుట్టుకోవాలంటే మాత్రం వైట్ పూసలు, ముత్యాల పూసలు ఉంటాయి కదా, ఆ పూసలు యూజ్ చేసుకోవచ్చు. కొంచెం బ్రౌన్ కలర్ ఉన్నా పర్లేదు, ఇవే అని ఏం లేదు. తనకు దగ్గర ఉంటుంది ఆ దండలో, బ్రైట్ కలర్, మళ్ళీ ఇలా లైట్ కలర్ కాదు. నేను ఏమనుకున్నా అంటే ఫ్లవర్స్కి దగ్గినట్టు ఉన్నాయి కదా అని అనుకున్నా, కానీ అదేం కనవలేదండి. వేస్ట్, దగ్గర గుచ్చుకుంటే నయమే ఫ్లవర్స్ని, సరిపోతుంది మనకు. ఫైనల్గా నేను కుట్టిన పువ్వులే ఇవి. ఇదేమో నెక్కి, తర్వాత చెవులకి అవి 2, ఇవేమో హిప్పుకి, కాళ్ళకు, చేతులకు. ఇవైతే అయిపోయింది. నెక్స్ట్ వచ్చి కుండ. నా దగ్గర ఇది నార్మల్ కుండ ఉంది చిన్నది, కానీ ఆ పిక్లో చిన్న ముగ్గులు వేసి ఉంటుంది, వైట్ కలర్ ముగ్గు వేసి ఉంటుంది. నా దగ్గర ముగ్గు వేయడానికి వైట్ కలర్ ఉంది, కానీ గడ్డగట్టేసింది. అది ఇప్పట్లో కరిగేటట్టు లేదు. అందుకని నేను ఎల్లో కలర్ తీసుకున్నా. ఎల్లో కలర్ కూడా ఫోటోలో బాగా కనబడుతుంది, అందుకని నేను ఇది తీసుకున్నా. దగ్గర వైట్ కలర్ ఒకవేళ ఉంటే వైట్ కలర్ వేసుకోవచ్చు. నేనైతే 4 చుక్కల ముగ్గు వేస్తున్నా. మీరు మీ ఇష్టం ఉన్నది వేసుకోండి అబ్బా, ఏది దొరికితే అది వేసుకోండి. నేను జస్ట్ ఇలా వేసా అని చెప్తున్నా అంతే. మొత్తానికైతే నేనైతే ఇలా రెడీ చేసా అన్ని. మోక్షను కూడా ఇలా రెడీ చేసా.
మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను డౌట్ క్లియర్ చేస్తా. ఇంకేమైనా కాస్ట్యూమ్ డిజైన్ కావాలన్నా కానీ చెప్పండి, నేను క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నిస్తా. మా మోక్ష పాపని నేను శకుంతల లెక్క ఎలా రెడీ చేసానో ఆ వీడియో మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూసేయండి. సరే అండి, ఇక ఉంటా మరి, బాయ్, మళ్ళీ కలుస్తా.